హాయ్ అండి అందరికీ. ఎప్పుడు బిర్యానీలే కాకుండా ఇలా ఒకసారి ఆకుకూరలతో రైస్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఆకుకూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఒక్కోసారి మనకే తినాలనిపించదు. అలాంటప్పుడు ఆకుకూర తిన్న ఫీలింగే రాకుండా ఇలా రైస్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. చేయడం కూడా చాలా ఈజీ. నేను చెప్పినట్టు చేస్తే తోటకూరతో పాటు చాలా న్యూట్రియన్స్ ఇందులో ఉంటాయి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆ నెయ్యి కొంచెం వేడవ్వగానే అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. లేదంటే మేము కట్ చేయలేము అంటే కొంచెం క్రష్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఆయిల్లో జస్ట్ ఫ్రై అయితే అరోమా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత అయితే కొన్ని జీడిపప్పులు లేవంటే పల్లీలైనా వేసుకోవచ్చు, రెండు కలిపైనా వేసుకోవచ్చు. అవి కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత రెండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ జీరా, ఒక ఆనియన్ బారుగా కట్ చేసిన ముక్కలు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎర్రగా వేగే వరకు ఉంచకుండా కొంచెం పచ్చి పచ్చిగానే ఉండే వరకు వేపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు, నేను కరివేపాకు అయితే చాలా ఇష్టపడతాను, హెల్త్ కూడా మంచిది కదా, సో ఎక్కువగా వేసుకుంటున్నాను. సో తర్వాత కరివేపాకు వేసిన తర్వాత ఒక కప్పు కట్ చేసిన తోటకూర. మనం ఎంత తోటకూర వేసినా అది కుక్ అయిన తర్వాత చాలా కొంచెమే అవుతుంది. సో దానివల్ల అయితే మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఎక్కువ తిన్నట్టు కూడా ఉండదు, కానీ మనమైతే ఎక్కువగా తీసుకుంటాము. ఆటోమేటిక్గా స్టమక్ ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది తోటకూర తింటే. సో ఇవి మొత్తం కలిసిపోయే వరకు తిప్పుకోవాలి. తోటకూర అయితే చాలా త్వరగానే మగ్గిపోతుంది కదా, సో చేయడం అయితే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. సో 2 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. సో తోటకూర అయితే చక్కగా మగ్గిపోయిందనమాట. సో ఇప్పుడైతే అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ అలా వదిలేయండి. స్టవ్ సిమ్లో ఉంచి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా తోటకూర మగ్గిపోయింది. ఇందులో ఒక స్పూన్ వరకు నువ్వుల పొడి వేసుకుంటున్నాను. నువ్వుల పొడి వేయడం వల్ల పిల్లలకి చాలా మంచిదండి, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నువ్వులు లేవు అంటే నెక్స్ట్ అయితే స్పూన్ వరకు కారం వేసుకున్నాను. సో ఇందులో నేను పచ్చిమిర్చి ఏం వేయలేదు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేశాను. కారం ఇష్టపడే వాళ్ళు ఫుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు, స్పైసీగా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. అవి మిక్స్ అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు కుక్ చేసుకుంటే నువ్వులు పచ్చి వాసన పోయి స్మెల్ చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో కుక్ చేసిన రైస్ యాడ్ చేసుకోవడమే. నేనైతే 1.5 కప్ ఉడికించుకొని వేసేసుకుంటున్నాను. మరీ బిర్యానీ లాగా ఏమీ వండనవసరం లేదు, నార్మల్ మనం కర్రీతో ఎలా తింటామో అలానే బాయిల్ చేసుకున్నాను రైస్. దాన్ని మనం ఎలాగో ఇందులో కలిసే వరకు ఫ్రై చేస్తాం కాబట్టి తినేటప్పుడు చక్కగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే తోటకూర రైస్ ప్రిపేర్ అయిపోయింది. సో ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా కొత్తగా రైస్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. తోటకూర కాదండి, గోంగూర రైస్ చేయొచ్చు, పాలకూర రైస్ చేయొచ్చు. ఇలా మీ ఐడియాకి తగ్గట్టు రైస్ కొత్తగా తయారు చేసిస్తే తినలేని వాళ్ళ చేత కూడా మనం తినిపించవచ్చు అనమాట. సో ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.